హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వీక్షకులకు శుభాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. మీరు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చూడాలని మనం చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. మన వాక్యాంశము దాచిపెట్టుట. చూడండి వాక్యములోని మాట. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులు తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడక మునుపు అని బైబిల్ గ్రంథము రాయబడింది. ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఈమె రాహాబు అనొక వేశ్య. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నాం. ప్రియులారా, మనకు చాలా విషయాలు తెలుసు. రాహాబు అనేటువంటి ఒక వేశ్య, ఈమె యెరికో పట్టణములో నివసిస్తుంది. ఈమె ఇల్లు ఎత్తైన స్థలములో ఉన్నది. అయితే ఈ యెరికో పట్టణము గురించి చరిత్రలో యెరికో పట్టణము శాపగ్రస్తమైనదని, దాని పునాది వేయి వారు చనిపోతారని, దాని దారబంధములు ఎత్తువారు చనిపోతారని ప్రథమ కుమారుడు, ఇలాగూ మన పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి లేఖనాల్లో ఉన్నాయి. అంటే అది ఎంత శపితమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ యెరికో పట్టణము జయించడానికి, యెరికో పట్టణాన్ని వశము చేసుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి దాటి మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం దాటి ఇలాగూ ప్రియులార వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. వారి గమ్యస్థలము కానాను చేరాలి. కానానులో పాలు తేనెలు ప్రవహించు దేశం, శ్రేష్టమైనటువంటి దేశానికి రప్పిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. మంచిది. ఇలాగూ వారు వస్తుండగా మోషే గారు కాలేబు యెహోషువలకు ఆజ్ఞాపించి ముందుగా కొంతమందిని పంపించి ఆ ఊరిని వేగు చూసి రమ్మని, యెరికోను ఏగు చూసి రమ్మని వేగుల వారిని పంపించగా వెళ్ళినటువంటి వారు రిపోర్ట్ చేశారు మోషే గారికి. ఆ ఊరు నివాసయోగ్యమైనదే, పంటలు పండించగలిగినటువంటి దేశము, మంచి వాతావరణం ఉన్నది, నీరు ఉన్న దేశము, చాలా శ్రేష్టమైనటువంటి దేశము. కానీ ఆ ఊరి వారు చాలా బలాఢ్యులు,
వారు ఎత్తైనటువంటి వారు, బలము కలిగిన వారు. వారి దృష్టికి మనం మిడతల్లా కనపడతాము. వారి దృష్టిలో మనం జయించలేము, మన బలము సరిపోదు. కాబట్టి మనం యెరికోను జయించలేమని చెప్పి యెహోషువ కంటే ముందుకు వెళ్ళినటువంటి రిపోర్టర్సు, వేగుల వారు ఇన్వెస్టిగేషన్ చేసి మోషే గారికి రిపోర్ట్ చేశారు. అయితే తరువాత మోషే మరొక ఇద్దరిని పంపిస్తారు యెరికో పట్టణం చూసి రమ్మని, వేగు చూసి రమ్మని. యెరికో పట్టణంకి వెళ్ళినటువంటి మోషే శిష్యుడైనటువంటి యెహోషువ, కాలేబులు చాలా తెలియని వారు, దేవునందు భయభక్తులైనటువంటి వారు, మంచి ప్రార్థనా యోధులు. వారిద్దరూ మంచి జతగిలినటువంటి వారు. వారు ప్రియుల మారు వేషాలలో యెరికో పట్టణమునకు వేగు చూడడానికి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి పట్టణం అంతా ఖాళీ చూసి ప్రియులరా రహాబు అనేటువంటి వేసి ఇంటికి వారు వెళ్ళారు. రహాబు ఇల్లు ఎత్తైన స్థలములో ఉంటుంది. కొండ మీద పట్టణం మరుగై ఉండదు అన్నట్టుగానే ఎత్తైన స్థలము నిలబడి ఒక కొండ మీదకి ఎక్కి మనం నిలబడితే దేశమంతా కనపడుద్ది, పట్టణం అంతా కనపడుతుంది. ప్రియులరా, అలాగే యెహోషువ, కాలేబులు వేష ఇంటికి వచ్చారు. వేష ఇంటికి రాగానే ఆమె చాలా తెలివైనటువంటిది. ఆమె యెహోషువ, కాలేబులు రహాబు ఇంటిలోకి రాగానే యెరికో పట్టణం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గానికి రిపోర్ట్ వచ్చేసింది. ఎవరో పరాయి దేశస్థులు, శత్రు ప్రజలు, శత్రులు మన దేశం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చారని రాజుగారు అంతరంగికులకు వర్తమానం వెళ్ళింది. వీళ్ళు వెళ్ళినటువంటి వారు రాజుగారి ఆజ్ఞ తీసుకొని వారిని పట్టుకోవడానికి బయలుదేరి రాహాబు ఇంటికి వస్తూ ఉన్నారు. అవును, ఎందుకంటే రాహాబు ఇంటికి వచ్చేది, రాహాబు ఒక వేశ్య. ఆమె ఇల్లు చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అక్కడికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటారు. తన జీవితము అలాంటిది. వచ్చిపోతూ ఉన్నారు కాబట్టి ఎట్టి సమాచారమైన అక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే రహాబు ఇంటికి యెహోషువ, కాలేబులు వచ్చారు. రాగానే వారితో మాట్లాడుతుండగా, దేవుని వాక్యము వింటుండగా, దేవుని ప్రజలు ఏ విధంగా ఐగుప్తు దేశం నుండి ప్రియులరా ఎర్ర సముద్రం దాటారో, అలాగే ఆ విషయాలన్నీ కూడా చెప్తూ దేవుని గొప్పతనం గురించి వింటూ ఉంది రాహాబు గారు. వింటూ ఉండగానే ఒకసారి కిందకు చూడగా యెరికో సైనికులు, పోలీసు వారు పైకి ఎక్కి వస్తూ ఉన్నారు. ఎక్కి వస్తూ ఉండగానే రాహాబు గమనించింది. చాలా చురుకైనటువంటిది, చాలా తెలివైనటువంటిది. ప్రియులారా, మనుషులు పాపం చేస్తున్నటువంటి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. దొంగతనానికి వెళ్ళేటువంటి వాడు ఎలా తప్పించుకోవాలో మెలకువలు తెలుసు. అలాగే చీకట్లో తిరిగేటువంటి వారికి కూడా ఎలా తప్పించుకోవాలో చీకటి నుండి వారికి తెలివితేటలు, తప్పించుకునే విధానం తెలుస్తుంది. ఈమె కూడా తన జీవితము వేషగా ఉంటున్నా దేవుని సేవకులనగా భయపడి, దేవుడంటే భయపడి
వస్తున్నటువంటి పోలీసు వారిని, గూఢచారులను చూసి గమనించి వీరిద్దరిని కూడా యెహోషువ కాలేబులను తన మిద్దె మీదకు తీసుకువెళ్ళి జనుపు కట్ట కట్టే దాని కింద వారిని దాచిపెట్టింది. వీరు వచ్చారు, ఏమా నీ దగ్గరకు శత్రువులు వచ్చారు మన దేశం యొక్క సమాచారం తెలుసుకోవడానికి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చారంటే రహాబు వేశ్య చెప్పింది, అయ్యా ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎంతోమంది వస్తూ పోతుంటారు, వచ్చిన మాట వాస్తవమే కానీ ఎవరో మొత్తానికి ఇదిగో ఈ గవిని వేయబడక ముందే మీరు ఈ దారిని వెళ్ళిపోండి అని చెప్పగా ఎరుకో సైనికులు పోలీసు వారు వెళ్ళిపోయారు. ఒకవేళ వస్తే మాకు సమాచారం ఇవ్వండి అమ్మా, వారు మన శత్రువులు, మన దేశ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చారు, నాకు ఒకసారి మీరు తెలియపరచండి అని ఆ పోలీసు వారు, అంతరంగికులు, గూఢచారి వారు రాహాబుకు చెప్పగా అలాగేనండి అని చెప్పింది. వారు వెళ్ళిపోయారు. ఈలోపు పైకి వెళ్ళి దాచిపెట్టబడిన దైవజనులను, కాలేబు యెహోషువలను, ఇశ్రాయేలు యొక్క ప్రతినిధులు వారు, ఇశ్రాయేలు దేశానికి నాయకులు వారు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించుతున్నటువంటి లీడర్స్ వారు. అయితే వారిని పిలిపించి కిందకు రాగా వారికి నమస్కరించి, అయ్యా మీ ప్రాణాలు కాపాడాను, నీకు నేను మేలు చేశాను, మీకు నన్ను జ్ఞాపకం చేసుకునండి. మీ దేవుడు గొప్పవాడని, మీ దేవుడు సర్వశక్తి గల దేవుడని నేను విన్నాను. మా గుండెలు కరిగిపోయాయి. ప్రియులారా, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను అంటుంది. అంటే సీహోను ఓడించడము, ఓగును ఓడించడము అన్నీ వినింది ప్రియులారా. ఎర్ర సముద్రం దాటించబడటం, దేవుడు వారికి తోడుగా ఉండటం, ఐగుప్తు నుండి బయటికి రావటం అన్నీ ఆమె రాహాబు విన్నది. ఈమె కనుక్కున్నది, గమనించింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు, వీరు దేవుడు ప్రజలు, దేవుడు వీరికి తోడుగా ఉండబట్టి ఇన్ని జయాలు వీరికి ఉన్నాయి. అవును ప్రియులారా, నీ జీవితంలో ప్రభు తోడుగా ఉంటే నీకెన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు నీకు చేస్తారు. నీకు దేవుడు తోడుగా ఉంటే నీకు మేలు జరుగుతుంది. నీ వెళ్ళే ప్రయాణంలో నీకు తోడుగా దేవుడు ఉంటాడు. నువ్వు చేసే పనిలో, వ్యాపారములో, ఉద్యోగములో, నీవే పని చేసినా దేవుడు నీ కష్టార్జితాన్ని దీపిస్తాడు. 30 60 100 నువ్వు అభివృద్ధి పొందుతావు ప్రభు దీవెనల చేత. ప్రియులారా, ఈమె గారు యెహోషువ కాలేబులతో మాట్లాడుతూ, మీరు తప్పనిసరిగా ఈ పట్టణాన్ని వశపరుచుకుంటారు, జయిస్తారు. మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మరి నేను మీకు ఉపకారం చేశాను, మిమ్మల్ని మీరు దాచిపెట్టాను, శత్రువు కంటపడకుండా దాచిపెట్టాను. మీరు నాకు ఉపకారం చేయాలి. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. ఈ దేశాన్ని జయించి దేశం అన్నిటినీ సర్వనాశనం చేస్తారు, ప్రజలను చంపేస్తారు. నన్ను, నా కుటుంబాన్ని చంపవద్దయ్యా, నేను మేలు చేశాను మీకు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పగా యెహోషువ కాలేబులు చెప్పిన సలహా ఏంటి తెలుసా? అమ్మా,
నీ ఇంటి గుమ్మానికి కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కట్టుకో. నీ ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కట్టుకో. అప్పుడు అది నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. అంతేకాదు, మీ అన్నదమ్ములను, నీ రక్త సంబంధులను, నీ తల్లిదండ్రులను కూడా నీ ఇంటిలోనికి తీసుకొని వచ్చి లోపటుంచు. నీవు క్షేమంగా ఉంటావు, నీ తండ్రి కుటుంబీకులు క్షేమంగా ఉంటారు అని యెహోషువ తెలియపరిచి దేవుని సువార్తను ప్రకటించి, ఆమె జీవితం మంచిది కాకపోయినా ఆమెలో దేవుని భయం ఉంది కాబట్టి ప్రియులారా, ఆమె దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని భయపడింది. ఈ రోజుల్లో మనుషులు ప్రియులు మంచిగా జీవిస్తుంటారు, ఎన్నో రీతులుగా మంచివారిగా పైకి నటన చేస్తూ ఉంటారు, కానీ జీవితాలు మార్చుకోరు. వారి జీవితంలో ఎప్పుడు మార్పు ఉండదు. ఈమె దైవజనులను ప్రియులారా, దేవుని ప్రజలైనటువంటి వారైనటువంటి ఈ ఇద్దరి వేగుల వారిని, యెహోషువ కాలేబులను, ప్రాణాపాయములు ఉన్నా సరే ఆమె ప్రాణం మీదకి వస్తుంది అని తెలిసి కూడా, ఈ సంగతి తెలిస్తే నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తారని తెలిసి కూడా ధైర్యముగా ప్రియులారా వారిని దాచిపెట్టింది. మరి నువ్వేం దాచిపెడుతున్నావు? వారు దేవుని యొక్క నాయకులను, దేవుని యొక్క ప్రజలైనటి ఇద్దరు నాయకులను దాచిపెట్టింది ఆమె. నువ్వేం దాచిపెడుతున్నావు? కొంతమంది పిల్లల కోసం ఆస్తి దాచిపెడతారు, కొంతమంది బంగారం దాచిపెడతారు, బ్యాంకులు డబ్బులు దాచిపెడతారు, ప్లాట్లు దాచిపెడతారు, కొని పెడతారు. వీళ్ళు ఎన్నెన్నో దాచిపెడతా ఉంటారు. ఇవేవి మీకు సహాయపడవండి. ఇవి అతి శ్రేష్టమైనది ఏంటంటే, ప్రభు యొక్క నామములో వచ్చినటువంటి వారిని, వేగులు వారిని దాచిపెట్టింది. దేవుడు గొప్ప మేళాము చేశాడు. తన జీవితం మంచిది కాకపోవచ్చు కానీ చేసిన మేలు గొప్పది. ఆమె దేవుని వాక్యంతో పశ్చాత్తాపడింది. యెహోషువ కాలేబులు దేవుని విషయం చెప్పగానే, ఎరసం దాటిన విషయం, ప్రియుల ఓగుని ఏ విధంగా ఓడించారు, ఇవన్నీ చెప్పగానే గుండెలు కరిగిపోయాయి. గుండెలు సరిపోలేదు, గుండె నీరు గారిపోయింది. అవును ప్రియులారా, దేవుడు ఆకాశం ఉన్నటువంటి దేవుడు, రాత్రి వేళ అగ్నిస్తంభంగాను పగటి వేళ మేఘస్తంభంగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను ప్రియులారా నడిపించినటువంటి నాయకుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రియులారా. వెంటనే ప్రియులారా వెళ్ళిపోయారు. రిపోర్ట్ మోషే గారికి తెలియపరిచారు. కాలేబు యెహోషువలో చెప్పగానే యెరికో పట్టణం మీదకి యుద్ధాన్ని ప్రకటించారు. ప్రజలందరూ ఇశ్రాయేలీయులు ప్రియులారా యెరికో పట్టణంకు బయలుదేరి వస్తూ, ప్రియులారా వారు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ప్రభువుని ప్రార్థించారు, పాటలు పాడారు, చప్పట్లు కొట్టారు. యెరికో కోట గోడలు కూలిపోయాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు పాములు పిరంగి దళములతో యుద్ధం చేయలేదు. మన ప్రభువుని యెహోవా నామాన్ని స్తుతించినప్పుడు, ప్రభువుని ఆరాధించగా, ప్రభువుని స్తుతించి చప్పట్లు కొట్టి పాటలు పాడి ప్రార్థించగా, ప్రియులారా దేవుని ఆరాధించగా ఒక్కసారిగా ప్రియులారా యెరికో గోడన్ని కూలిపోయాయి. శత్రులు చనిపోయారు. రాహాబు ఇంటిలో ఉన్నటువంటి వారు బ్రతికారు. వారి తల్లిదండ్రుల కారణం రాహాబు దాచిపెట్టినందుకు వేగుల వారిని దేవుడు గొప్ప మేలు చేశాడు. ప్రియులారా, నశించిపోతున్న వారిని రక్షించు, దేవుని వాక్యాన్ని ప్రకటించు. నీ కుటుంబం రక్షించబడుతుంది, నీకు మేలు జరుగుతుంది. రాహాబు ఇంటికి ఉన్నది
ఎర్రని దారం. నీ గుమ్మానికి ఉండవలసింది యేసు రక్తం. నీ గుండెల్లో ఉండవలసింది యేసు రక్తం. యేసు రక్తముతో రక్షించబడితే, యేసు నామములో ప్రార్థన చేస్తే, యేసు రక్తాన్ని ప్రియులారా నువ్వు ఆశ్రయిస్తే, యేసు నామములో ప్రార్థన చేస్తే నీకు రక్షణ కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది. రహాబు ఇంటి వారిని ప్రభు రక్షించాడు. ఎర్రని దారాన్ని చూసి ఎరుకో పట్టు కూలిపోయినా సరే రాహాబు అలాగే చదిరిపోకుండా ఉంది. కారణం ప్రభు వారిని, సేవకులను ఆశ్రయించింది, ఆశ్రయం కలిగించింది, దాచిపెట్టింది. ప్రియులారా, ప్రాణాపాయమని తెలిసి కూడా వారికి పరిచర్య చేసింది. పరిచర్య చేయటం మర్చిపోబాకండి. దేవుని సేవకులు ప్రేమించండి, దేవుని వాక్యానికి భయపడండి, దేవుని స్వీకరించండి. నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. రాహాబు వంటి ధైర్య సాహసాలు కలిగి ప్రభువుని ఆరాధించి ప్రభువుని కలుసుకోండి. వాక్యం ద్వారా రక్షించబడండి. నీ జీవితాన్ని మార్చుకోండి. ఎర్రని దారాన్ని తన కిటికీ కట్టుకుంది. నీవు యేసు రక్తంతో కడగబడితే ఆ గుర్తు యేసు రక్తమే నీ కుటుంబానికి రక్షణ, పాపక్షమాపణ, విడుదల కలుగుతుంది, స్వస్థ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ప్రభు నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.